నమస్కారం. హైదరాబాద్ నుండి ప్రపంచ అద్భుతం తాజ్ మహల్ ని చూడాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ వీడియోలో నేను మీకు హైదరాబాద్ నుండి ఆగ్రా ప్రయాణం, బడ్జెట్ మరియు అక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి పూర్తి వివరాలు చెబుతాను. ఈ 10 నిమిషాల గైడ్ మీ ట్రిప్ ని ఎంతో ఈజీగా మరియు మెమరబుల్ గా మార్చేస్తుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా హైదరాబాద్ నుండి ఆగ్రా చేరుకోవడానికి మనకున్న ప్రయాణ మార్గాల గురించి తెలుసుకుందాం. విమాన ప్రయాణం వేగంగా ఉంటుంది. హైదరాబాద్ నుండి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్స్ చాలా ఉన్నాయి. అక్కడ నుండి ఆగ్రాకి క్యాబ్లో వెళ్ళవచ్చు. ఢిల్లీ నుండి ఆగ్రాకి యమునా ఎక్స్ప్రెస్ వే ద్వారా 3 నుండి 4 గంటల్లో చేరుకోవచ్చు. ఇది చాలా సౌకర్యవంతమైన ప్రయాణం. చాలా మంది పర్యాటకులు ట్రైన్ జర్నీని ఇష్టపడతారు. హైదరాబాద్ నుండి ఆగ్రాకి డైరెక్ట్ ట్రైన్ సౌకర్యం ఉంది. తెలంగాణ ఎక్స్ప్రెస్ లేదా దక్షిణ ఎక్స్ప్రెస్ లో మీరు ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయం సుమారు 20 నుండి 24 గంటలు పడుతుంది. సీట్ల కోసం కనీసం 2 నుంచి 3 నెలల ముందే బుక్ చేసుకోవడం మంచిది. స్లీపర్ క్లాస్ నుండి థర్డ్ ఏసీ వరకు మీ బడ్జెట్ని బట్టి ఎంచుకోవచ్చు. మీకు లాంగ్ డ్రైవ్స్ ఇష్టమైతే సొంత కార్లో కూడా వెళ్ళవచ్చు. హైదరాబాద్ నుండి ఆగ్రా సుమారు 1300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దారిలో మీరు నాగ్పూర్ మరియు గ్వాలియర్ వంటి నగరాలను చూస్తూ వెళ్ళవచ్చు. ఈ రోడ్ ట్రిప్ కనీసం 2 రోజులు పడుతుంది. ఇక తాజ్ మహల్ టికెట్లు ఎలా బుక్ చేయాలో చూద్దాం. ఇప్పుడు అంతా ఆన్లైన్ ప్రాసెస్ మాత్రమే. ఏఎస్ఐ అధికారిక వెబ్సైట్లో మీరు టికెట్లు బుక్ చేసుకోవాలి. మీరు వెళ్లే డేట్ మరియు టైం స్లాట్ని ముందే ఎంచుకోవాలి. భారతీయ పౌరులకు ఎంట్రీ టికెట్ ధర కేవలం 50 రూపాయలు మాత్రమే. అయితే ఇది కేవలం గార్డెన్స్ వరకు మాత్రమే. మీరు ప్రధాన తాజ్ మహల్ లోపలికి వెళ్లి సమాధులను చూడాలనుకుంటే అదనంగా 200 రూపాయలు చెల్లించాలి. అంటే మొత్తం 250 రూపాయలు. టికెట్ బుక్ చేశాక వచ్చే క్యూఆర్ కోడ్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఫిజికల్ టికెట్ కౌంటర్లు ఇప్పుడు తాజ్ మహల్ దగ్గర ఉండవు. సెక్యూరిటీ చెకింగ్ చాలా పకడ్బందీగా ఉంటుంది. కేవలం మొబైల్, వాలెట్ మరియు వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు. లగేజ్ కి బయట లాకర్ రూమ్స్ ఉంటాయి. తినుబండారాలు, లైటర్లు మరియు పెద్ద బ్యాగులను లోపలికి తీసుకెళ్లకూడదు. ఫోటోగ్రఫీకి ట్రైపాడ్స్ కి కూడా అనుమతి ఉండదు. తాజ్ మహల్ ని ఏ సమయంలో సందర్శిస్తే బాగుంటుంది? ఇది మీ ఫోటోల క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. సూర్యోదయ సమయంలో తాజ్ మహల్ ని చూడటం ఒక అద్భుతం. ఉదయం 5:30 గేట్లు తెరుస్తారు. ఆ సమయంలో రద్దీ తక్కువగా ఉంటుంది. సూర్యాస్తమయం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా యమునా నది అవతల ఉన్న మెహతాబ్ బాగ్ నుండి చూస్తే ఆ దృశ్యం మర్చిపోలేరు. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు పర్యటనకు బెస్ట్ సీజన్. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండల ప్రభావం తక్కువగా ఉంటుంది. ముఖ్య గమనిక: ప్రతి శుక్రవారం తాజ్ మహల్ పర్యాటకుల కోసం మూసివేస్తారు. కాబట్టి మీ ట్రిప్ ని ఆ రోజు కాకుండా ప్లాన్ చేసుకోండి. నెలకు 5 రోజులు రాత్రి సమయంలో కూడా తాజ్ మహల్ ని అనుమతిస్తారు. పౌర్ణమి రోజున వెన్నెల్లో తాజ్ మహల్ ని చూడటం ఒక కల లాంటిది. ఆగ్రాలో ఎక్కడ స్టే చేయాలి? మీ బడ్జెట్ కి తగినట్లుగా చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్లో ఉండాలనుకునే వారు తాజ్ గంజ్ ఏరియాను ఎంచుకోవచ్చు. ఇక్కడి నుండి తాజ్ మహల్ ఈస్ట్ గేట్ కి నడిచి వెళ్ళవచ్చు. ధర 1000 నుండి 2000 లోపు ఉంటుంది. మీరు కొంచెం సౌకర్యవంతంగా ఉండాలనుకుంటే ఫతేహాబాద్ రోడ్లో ఉన్న హోటల్స్ బెస్ట్. ఇక్కడ మీకు 3 స్టార్ మరియు 4 స్టార్ హోటల్స్ దొరుకుతాయి. లగ్జరీ ఇష్టపడే వారికి ఒబెరాయ్ అమర్ విలాస్ లాంటి వరల్డ్ క్లాస్ హోటల్స్ ఉన్నాయి. గది కిటికీ నుండి తాజ్ మహల్ కనిపిస్తూ ఉంటే ఆ ఫీలే వేరు. ఇక మనం తాజ్ మహల్ లోపల ఏమేమి చూడాలి, ఎక్కడ మంచి ఫోటోలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం. ప్రధాన ద్వారాన్ని దర్వాజాయ్ రోజా అంటారు. ఈ గేట్ గుండా వెళ్లగానే కనిపించే తాజ్ మహల్ మొదటి దృశ్యం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అక్కడ ఉన్న రిఫ్లెక్షన్ పూల్ దగ్గర ఫోటో దిగడం అస్సలు మర్చిపోకండి. తాజ్ మహల్ నీటిలో ప్రతిబింబిస్తూ చాలా అందంగా కనిపిస్తుంది. మెయిన్ ప్లాట్ఫారం పైకి వెళ్లేటప్పుడు మీరు షూ కవర్స్ ధరించాలి. దగ్గర నుండి చూస్తే ఆ మార్బుల్ క్వాలిటీ మరియు వైట్ కలర్ మనల్ని కట్టిపడేస్తుంది. మార్బుల్ పై చేసిన పియత్రా డ్యూరా అనే ఆర్ట్ వర్క్ చూడండి.
రంగురంగుల రాళ్లతో చేసిన పూల డిజైన్లు కొన్ని వందల ఏళ్లైనా అలాగే ఉన్నాయి. తాజ్ మహల్ కి ఇరువైపులా ఎర్రటి రాయితో కట్టిన మసీదు మరియు జవాబ్ గెస్ట్ హౌస్ ఉంటాయి. ఈ బిల్డింగుల నుండి తాజ్ మహల్ వ్యూ చాలా వెరైటీగా ఉంటుంది. షాజహాన్ తన ప్రియపత్ని ముంతాజ్ మహల్ కోసం కట్టిన ఈ ప్రేమ మందిరం నిర్మించడానికి 22 ఏళ్లు పట్టింది. సుమారు 20,000 మంది కళాకారులు దీనికోసం పనిచేశారు. ఆగ్రాలో తాజ్ మహల్ తో పాటు మీరు తప్పక చూడవలసిన మరికొన్ని చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. మొదటిది ఆగ్రా ఫోర్ట్. ఇది ఒక భారీ కోట. ఇక్కడ మొఘల్ చక్రవర్తుల వైభవం కనిపిస్తుంది. ఇక్కడి ముసమ్మన్ బుర్జ్ నుండి తాజ్ మహల్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆగ్రా నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతేపూర్ సిక్రీని మిస్ చేయకండి. ఇక్కడి బులంద్ దర్వాజా ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రవేశ ద్వారాల్లో ఒకటి. ఇతిమదు దౌలాని బేబీ తాజ్ అని కూడా అంటారు. అలాగే సూర్యాస్తమయం చూడటానికి మెహతాబ్ బాగ్ బెస్ట్ ప్లేస్. తాజ్ మహల్ వెనుక వైపు యమునా నది వ్యూ ఇక్కడ బాగుంటుంది. ట్రావెలింగ్ లో ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కదా. ఆగ్రాలో ఏమేమి టేస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆగ్రా అంటేనే ఫేమస్ పేఠా స్వీట్. మీకు నచ్చిన ఫ్లేవర్స్ లో ఇక్కడ దొరుకుతాయి. ఒరిజినల్ పంచీ పేఠా షాప్ కి వెళ్లి మీకు నచ్చినవి కొనుక్కోండి. ఆగ్రాలో బ్రేక్ఫాస్ట్ గా బేడాయ్ మరియు ఆలూ సబ్జీ చాలా పాపులర్. అలాగే వేడి వేడి జిలేబీలు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. నాన్ వెజ్ ప్రియులకి ఆగ్రాలో ముఘలాయ్ వంటకాలు ఒక పండగ లాంటివి. సదర్ బజార్లో ఉన్న చాట్ గల్లీలో మీకు రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతాయి. మీ ట్రిప్ ని ఇంకా స్మార్ట్ గా ప్లాన్ చేసుకోవడానికి కొన్ని సీక్రెట్ టిప్స్ చెబుతాను. ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఆగ్రాలో లోకల్ ప్రయాణాలకు ఈ రిక్షాలు బెస్ట్. ఇవి చాలా చీప్ గా ఉంటాయి. అయితే ముందుగానే ధర మాట్లాడుకోవడం మర్చిపోకండి. షాపింగ్ చేసేటప్పుడు బేరమాడటం కూడా ముఖ్యం. చరిత్ర బాగా తెలియాలంటే గైడ్ ని పెట్టుకోండి. ఫోటోల కోసం అక్కడ ఉండే లోకల్ ఫోటోగ్రాఫర్స్ ని వాడుకోవచ్చు. వాళ్ళకి మంచి యాంగిల్స్ తెలుసు. కానీ రేట్ ముందుగా ఫిక్స్ చేసుకోండి. చివరగా ఈ హైదరాబాద్ నుండి ఆగ్రా ట్రిప్ కి అయ్యే మొత్తం ఖర్చు ఎంతో ఒకసారి చూద్దాం. మీరు బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటే ట్రైన్ ప్రయాణం మరియు బడ్జెట్ హోటల్స్ తో 10 నుండి 12,000 రూపాయల్లో ఈ 3 రోజుల ట్రిప్ పూర్తి చేయవచ్చు. అదే మీరు ఫ్లైట్ లో వెళ్లి మంచి హోటల్స్ లో ఉండాలనుకుంటే 20 నుండి 25,000 వరకు ఖర్చు అవుతుంది. ఇది ఒక ఫ్యామిలీ ట్రిప్ కి పర్ఫెక్ట్ ప్లాన్. చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం? మీ హైదరాబాద్ నుండి ఆగ్రా ట్రిప్ ని ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ఆ అద్భుతమైన తాజ్ మహల్ ని కళ్ళారా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. హ్యాపీ జర్నీ.